ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో చంద్రకేతువుల కలయిక ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకుందాము. చంద్రకేతువుల కలయిక అనేది ఒక వ్యక్తికి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని, ముక్కుసూటితనాన్ని, పోరాట తత్వాన్ని, మొండి ధైర్యాన్ని ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ఒక కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. అయితే చంద్రుడు బలంగా ఉండి కేతుతో కనుక యుతిలో ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తాడు. కేతు కావచ్చు, చంద్రుడు కావచ్చు. అయితే ఇదే చంద్రుడు వీక్గా ఉండి కేతుతో కలిసి ఉన్నట్టయితే మానసిక సమస్యలు, ఊహించుకుని ఎక్కువగా భయపడుతూ ఉండడము, ప్రతిదానికి మూడ్ స్వింగ్స్కి ఎక్కువగా గురవుతూ ఉండడము, ఎక్కువ డిప్రెసివ్ ఫీలింగ్స్కి గురవడము, సూసైడల్ టెండెన్సీస్ ఇలాంటివి కూడా ఇస్తాడు. అయితే చంద్రుడు చాలా స్ట్రాంగ్గా ఉండి కేతువుతో కలిసి మంచి యోగంలో కనుక్కున్నట్టయితే పోరాడేటువంటి ఒక తత్వాన్ని, పోరాట పటిమ, అలాగే అనుకున్న సాధించే వరకు ఆ లక్ష్యం వైపుకే ప్రయాణం చేయడము, కీర్తి ప్రతిష్టలు, రాజ్యాధికారము ఇవన్నీ కూడా ఇస్తుంది ఈ కలయిక. చంద్రమహాదశ వచ్చినా కానీ, కేతు మహాదశ వచ్చినా కానీ. పొలిటికల్ కాంబినేషన్స్లో కనుక్కున్నట్టయితే ఈ కాంబినేషన్ చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అయితే ఎప్పుడు కూడా చంద్రకేతులు ఉదాహరణ కలిసి ఉన్నట్టయితే వారు కొంత ముక్కుచూటుతనము, అలాగే షార్ట్ టెంపర్ నేచరు ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కాంబినేషన్ కనుక స్పోర్ట్స్ రిలేటెడ్ కాంబినేషన్స్లో ఉన్న ఈ యుతి, స్పోర్ట్స్ ప్రొఫెషన్గా ఉన్నటువంటి వారికి కనుక ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి విజయాలను అందుకుంటారు అటువంటి వ్యక్తులు. ముఖ్యంగా చంద్రమహాదశ వచ్చినా కానీ, కేతు మహాదశ వచ్చినా కానీ. ఈ విధంగా చంద్రకేతుల యుతి అనేది కొంతవరకు ఆనందకరమైన విషయాల్ని ఇస్తుంది, కొంత డిసప్పాయింట్మెంట్స్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా వారి యొక్క మానసిక స్థితి ఎప్పుడూ కూడా చంచలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా త్వరగా వారు మూడ్ స్వింగ్స్కి గురవుతూ ఉంటారు. వారి యొక్క మెంటల్ డిస్టర్బెన్సెస్ని మేనేజ్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి చిన్నదానికి కూడా, చిన్న విషయానికి కూడా స్పందించేటువంటి ఒక నేచర్ ఉంటుంది. చాలా సూక్ష్మ బుద్ధి కలిగి సూక్ష్మమైనటువంటి విషయాన్ని కూడా గ్రహించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చంద్రకేతువుల కలయిక అనేది ఒక మనిషికి విశిష్టమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చేటువంటి కలయిక. చాలామంది అటువంటి కలయిక ఉన్న వ్యక్తులతో కొంత భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారో తెలియదు. ఈ విధమైనటువంటి ఒక ఎక్సెంట్రిక్ నేచర్ అనేది ఇస్తుంది. అంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళేటువంటి నేచరు ఏదొచ్చినా కానీ ఎక్స్ట్రీమ్స్లో ఉంటుంది. అయితే ఈ యోగం కూడా, ఈ కలయిక కూడా చాలా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి కలయికనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వీడియోలో 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి కేసీఆర్ గారి చార్టు, రెండోది మొహమ్మద్ అలీ, బాక్సర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మొహమ్మద్ అలీ చార్టు. వీరిద్దరిలో కూడా చంద్రకేతువుల కలయిక అనేది వారికి చాలా విశిష్టమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని, విజయాల్ని అందించినటువంటి ఒక కలయిక. అయితే వారి చార్ట్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారు అందుకున్నటువంటి ఈ విజయాలకి చంద్రకేతువుల కలయిక ఏ విధంగా సహాయపడింది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేసీఆర్ విషయంలో కావచ్చు, మొహమ్మద్ అలీ విషయంలో కావచ్చు. కేసీఆర్ గారు చంద్రమహాదశలో మంత్రి పదవిని అలంకరించి చాలా అద్భుతమైనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. అలాగే చంద్రకేతువుల కలయిక వలన మొహమ్మద్ అలీ తన యొక్క ప్రొఫెషన్లో, బాక్సింగ్ కెరియర్లో చాలా పేరు ప్రఖ్యాతను కూడా సంపాదించడం జరిగింది. ఎప్పుడైతే చంద్రకేతువులు కలిసి ఉంటారో, చంద్రమహాదశ వచ్చినా, కేతు మహాదశ వచ్చినా, లేదా కేతువు యొక్క రాశ్యాధిపతి దశ లేదా కేతువు యొక్క నక్షత్రాధిపతి దశ వచ్చి ఆ గ్రహం కనుక స్ట్రాంగ్గా రాజయోగంలో ఉన్నట్టయితే కేతువు కూడా చాలా అద్భుతంగా యోగిస్తాడు. అయితే ఈ 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ చూపించి కొంతవరకు అనాలిసిస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది కేసీఆర్ గారి చార్టు. ఆయన లగ్నము మేషలగ్నము, 2వ గురువు, 4వ చంద్రకేతువులు, 8వ కుజుడు, 10వ రాహువు, 11వ రవి, బుధ, శుక్ర. ఆయన చంద్రమహాదశలో పొలిటికల్గా చాలా మంచి టైంని అనుభవించారు, పీరియడ్ని. మంత్రిగా కూడా చేశారు. ఇక్కడ చంద్రుడి యొక్క పొజిషను, చంద్రుడి యొక్క స్ట్రెంత్ కనుక చూసినట్టయితే
చతుర్థాధిపతి అయిన చంద్రుడు చతుర్థంలో ఉండడము, అది కేతువుతో ఉండడము. అందువల్లనే ఆయన చాలా ఎమోషనల్ వ్యక్తిగా ఉంటారు. అలాగే కొంచెం ముక్కుసూటితనము, ఏదన్నా నచ్చిన విషయం ఉన్నా కొంత విసుగు, ఇటువంటివి కూడా ఉండేటువంటి కాంబినేషన్ ఇది. అయితే చంద్రుడు ఎప్పుడైతే ఫోర్త్ లార్డ్ అయ్యి, మనక్కారకుడైన చంద్రుడు ఫోర్త్ లార్డ్ అయ్యి ఫోర్త్ హౌస్లో ఉన్నాడో చాలా మంచి స్పందించేటువంటి హృదయం ఉంటుంది. అలాగే ఫోర్త్ లార్డ్ చంద్రుడు ఫోర్త్ హౌస్లో ఉండడం అనేది ఒక మంచి రాజయోగము. అదేవిధంగా 10th లార్డ్ అయినటువంటి శని 7th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉండడం అనేది శశయోగము. ఇలా ఈ రెండు చాలా మంచి యోగాలు కూడా ఉన్నాయి ఆయన చార్ట్లో. అయితే ఇక్కడ చంద్రకేతుల యుగతి కనుక చూసినట్టయితే చంద్రుడు 4th లార్డ్ అయి 4th హౌస్లో ఉండడము అనేది ఆయనకి పొలిటికల్గా మంచి విజయాలను అందించినటువంటి ఒక కాంబినేషను. ఆయన చంద్ర మహాదశలోనే మంత్రి పదవిని కూడా పొందారు. అదేవిధంగా ఇక్కడ స్పెషల్ లగ్నాన్ని కనుక చూసినట్టయితే హోర లగ్నము కర్కాటకాన్ని చూస్తోంది, శ్రీలగ్నము కర్కాటకాన్ని చూస్తోంది, ఘటిక లగ్నం కూడా కర్కాటకాన్ని చూస్తోంది. ఈ విధంగా ఈ 3 లగ్నాలు చూడటం వల్ల చంద్రకేతులు ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ ప్లానెట్స్కి మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా చంద్రకేతువులు ఉన్నటువంటి కర్కాటకంలోనే ఏటన్ కూడా ఉంది, అంటే రాజ్యారూఢము, 10th హౌస్ యొక్క ఆరూఢము. ఈ రాజ్యారూఢం అనేది ఎప్పుడు కూడా కెరియర్ సక్సెస్ను సూచించేటువంటి హౌస్. ఈ విధంగా కూడా ఆయనకి రాజ్యప్రాప్తి అనేది కలిగింది చంద్రమహాదశలో. అయితే కేసీఆర్ గారి చార్ట్ ఇంతకుముందు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఘటిక లగ్నం అనేది నేను మకరంలో చూపించడం జరిగింది. అది చిన్న మిస్టేక్, దానికి సారీ. ఎందుకంటే ఆయన ఘటిక లగ్నం అనేది వృశ్చికంలో ఉంది. అయితే ఆ పదవీ ప్రాప్తికి సంబంధించి రాహు మహాదశలో ఆయన సీఎం అయ్యారు. ఘటిక లగ్నం ఎక్కడుంది అని చెప్పడం జరిగింది, కానీ ఘటిక లగ్నం వృశ్చికంలో ఉంది. అలా ఉన్నా కానీ ఆయన రాహు మహాదశలో సీఎం అవ్వడానికి ఘటిక లగ్నం హెల్ప్ చేసింది. ఎందుకంటే వృశ్చికంలో ఉన్నటువంటి ఘటిక లగ్నం మకరంలో ఉన్నటువంటి రాహువును చూస్తుంది రాశి దృష్టితో. కాబట్టి ప్రెడిక్షన్స్ ఏమీ చేంజ్ అవ్వలేదు. బై మిస్టేక్ నేను ఇక్కడ చూపించడం జరిగింది, అది గమనించగలరు. ఈ విధంగా ఈ చంద్రకేతుల యుతి అనేది చాలా అద్భుతమైనటువంటి రాజయోగ ఫలితాన్ని ఇచ్చింది కేసీఆర్ గారి చార్ట్లో. వారు పోరాడే పటిమ ఎక్కువ ఉంటుంది. అందులో 4th హౌస్ లార్డ్ 4th హౌస్లో కేతువుతో ఉన్నారు అంటే తాను పుట్టిన దేశము, తాను పుట్టిన ఊరి మీద చాలా ప్రేమ ఉండడము. అందుకే తెలంగాణ పోరాటంలో చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి చాలా తీవ్రమైనటువంటి పోరాటాన్ని కూడా చేశారు. ఈ ఫైటింగ్ స్పిరిట్ అనేది రావడానికి చంద్రకేతువుల కాంబినేషన్ 4th హౌస్లో ఉండడం అనేది చాలా హెల్ప్ చేసింది. ఎప్పుడు కూడా వాడు అనుకున్న సాధించే వరకు దాని మీదే ఉండడము, ఇటువంటి ఒక నేచర్ని ఇస్తుంది ఈ కలయిక. ఇక రెండో ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే మొహమ్మద్ అలీ చార్ట్. బాక్సర్గా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మొహమ్మద్ అలీ. అతని లగ్నము కర్కాటక లగ్నము, 2ంట రాహువు, 7ంట రవి బుధ శుక్ర, 8ంట చంద్రకేతువులు, 10ంట శనికుజులు, 11ంట గురువు. ఆయన గురు మహాదశలో బాక్సర్గా చాలా మంచి విజయాల్ని అందుకున్నారు. ఇక్కడ చంద్రకేతులు యుతి కనుక చూసినట్టయితే కేతువు పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నాడు, అది గురువు యొక్క నక్షత్రము. అటువంటి గురువు లగ్నం నుంచి 11th హౌస్లో వక్రించి ఉన్నాడు. వక్రించిన గ్రహం ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా కేతు గురు సంబంధం అనేది దీనికి హెల్ప్ చేసింది. అదేవిధంగా గురువు గజకేసరి యోగంలో కూడా ఉన్నాడు. చంద్రుడి నుంచి 4th హౌస్లో గురువు ఉన్నాడు కాబట్టి కేతువు నక్షత్రాధిపతి అయిన గురువు గజకేసరి యోగంలో ఉండడం అనేది కూడా ఇక్కడ యోగించినటువంటి ఒక అంశము. ఈ విధంగా కూడా గురు మహాదశనికి చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చింది ప్రొఫెషన్లో. అదేవిధంగా కేతువు గురువు ఈ రెండు కూడా యోగదా గ్రహాలు. యోగదా గ్రహం ఎలా అయింది గురువు అని కనుక చూసినట్టయితే స్పెషల్ లగ్నం అయినటువంటి ఘటిక లగ్నం ఉన్నది మీనంలో, దాని అధిపతి గురువు. ఆ ఘటిక లగ్నం యొక్క రాశి అధిపత్యం తీసుకున్నాడు. అలాగే లగ్నము రాశి దృష్టితో కర్కాటకము వృషభాన్ని చూస్తుంది కాబట్టి లగ్నం యొక్క దృష్టి గురువు మీద ఉంది. దానివల్ల యోగదా గ్రహం అయ్యాడు గురువు. అదేవిధంగా కేతువు కూడా చాలా మంచి ఫలితాలనే ఇచ్చాడు. ఈ విధంగా కేతు విషయాన్ని కనుక చూసినట్టయితే కేతువు యొక్క రాశి అయిన స్వక్షేత్రమైనటువంటి వృశ్చికంలో హోరలగ్నం ఉంది, ఇది స్పెషల్ లగ్న. అలాగే రాశి దృష్టితో కర్కాటకం కుంభాన్ని చూస్తుంది. ఈ విధంగా కేతువు కూడా యోగదా గ్రహం అయ్యాడు.
ఇలా చంద్రకేతుల యుతి ఉండి స్పెషల్ లగ్నస్ యొక్క ప్రభావం కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తప్పకుండా వారి కెరీర్లో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. ఇటువంటి పొలిటికల్ సక్సెస్ కావచ్చు, కెరియర్ సక్సెస్, సెలబ్రిటీ స్టేటస్ అనలైజ్ చేసేటప్పుడు ఈ స్పెషల్ లగ్నస్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా యూజ్ చేసి అనలైజ్ చేసినట్టయితే చాలా మంచి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది, మన క్లారిటీ అనేది వస్తుంది, ఎంతవరకు ఆ సక్సెస్ ఉంటుంది, ఆ సక్సెస్ రేంజ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి స్పెషల్ లగ్నస్ కూడా అనలైజ్ చేయడం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా ఈ 2 ఎగ్జాంపుల్ చార్ట్స్లో కూడా చంద్రకేతువులకు వెళ్ళక ఎటువంటి విజయాలను అందించింది, వారికంటూ ఒక యునిక్ పర్సనాలిటీ, విశిష్టమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఇవ్వడంలో ఎంతవరకు సహాయపడింది, ఎటువంటి రాజయోగాలు కావచ్చు, పదవి ప్రాప్తి ఇచ్చింది కలయిక అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడు కూడా చంద్రుడు ఏ గ్రహంతో కలిసినా కానీ ఎమోషనల్ కంటెంట్ అనేది ఉంటుంది. అది శుభగ్రహం కావచ్చు లేదా పాపగ్రహం కావచ్చు. అయితే తీవ్ర గ్రహాలతో ఎప్పుడైతే చంద్రుడు కలుస్తాడో, కుజుడు, కేతువు ఇటువంటి గ్రహాలతో చంద్రుడు కనుక కలిసి ఉన్నట్టయితే వారికి ఆ తీవ్ర స్వభావము, ముక్కుసూడితనం కావచ్చు, షార్ట్ టెంపరు, త్వరగా కోపం రావడము, ఇటువంటి ఒక నేచర్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చంద్రకుజుల కలయిక ఉన్నటువంటి చంద్రమంగళ యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకి వర్తిస్తుంది. అదేవిధంగా చంద్రకేతులు యుతి ఉన్నటువంటి వ్యక్తులు కూడా వర్తిస్తుంది. ఏదేమైనా కానీ ఇది కూడా ఒక చాలా మంచి కలయికగానే చూడాలి. అయితే మానసిక పరంగా చాలా స్పందించేటువంటి హృదయం కలిగిన వ్యక్తులుగా, చాలా ఎమోషనల్ వ్యక్తులుగా, చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా వారిని మనం చూడాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.